హాయ్ అండి. వెల్కమ్ టు ముకుంద వ్లాగ్స్. అందరికీ నమస్తే. ఈరోజు ట్రావెలింగ్ కానీ లేకపోతే ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు కానీ ఈవినింగ్ స్నాక్స్లోకి కానీ బొరుగులు చూపించబోతున్నానండి. చాలా ఈజీగా టేస్ట్గా ఉంటాయి. ముందుగా బొరుగులు నేను 1 కేజీ తీసుకున్నాను. బొరుగుల్ని కొద్దిగా హీట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. బొరుగులకు కావాల్సినది శనగ పప్పులు, ఉప్పు, కారం, పసుపు, తెల్లగడ్డ, కరివేపాకు, ఒట్టిమిరపకాయలు, కొద్దిగా ఆయిల్. తెల్లగడ్డలు, ఉప్పు, కారం వేసి బాగా దంచుకోవాలండి. కొద్దిగా సాల్ట్ వేసుకొని పసుపు కూడా వేసుకొని కలుపుకొని దంచుకోవాలి. సాల్ట్ సగం వేసి కొంచెం పక్కన పెట్టేసుకోవాలి. ఇలా దంచిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు కొద్దిగా వేగాక అందులోనే శనగకాయ పప్పులు కూడా దోరగా వేగేటట్టు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత అందులోనే ఒట్టిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత అందులో 1 కప్పు పప్పులను తీసుకొని కూడా వేసుకోవాలి. పప్పులు కొద్దిగా హీట్ అయితే చాలు. తర్వాత మనం దంచుకున్న తెల్లగడ్డ కారం అందులో వేసి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఈ తాలింపు అంతా చల్లారాక బొరుగుల్లో కలిపేసుకుంటే ఎంతో టేస్టీ బొరుగులు రెడీ అవుతాయండి. టెన్ డేస్ అయినా ఈ బొరుగులు ఉంటాయి. బాక్స్లో వేసేసుకుంటే చాలా బాగుంటాయి.